మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, ముందుగా మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత హిందువుల యొక్క పరిస్థితి ఏంటో, భవిష్యత్తు ఏంటో, అదే మీ యొక్క భవిష్యత్తు ఏంటో ఒక్కసారి మీరు ఎందుకు వచ్చారు స్వామికి? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మా హిందువుల పూజల కాదు మీరు వస్తారు. మీరు పోయి క్రిస్టియన్ల పూజల కాదు చెప్పుకోండి. మీరు మా దగ్గర రావద్దు. మీరు హిందువే ఉండొచ్చు కాదు, మీరు రావద్దు. మీరు రావద్దు స్వామి, మీరు రావద్దు. మా గుడికాడికి మా గుడికాడికి మీరు రావద్దు స్వామి. మీరు రావద్దు స్వామి. మేము సౌండ్ తక్కువ జరిగింది మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామం లోపల ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. మరి ఆ యొక్క దేవాలయం జరుగుతున్నటువంటి అయ్యప్ప పూజను పోలీసు అధికారులు వచ్చి ఆపండి, మీరు పూజ చేయడానికి వీలు లేదు అని చెప్పి అంటా ఉన్నారంటే ఎందుకంటా ఉన్నారో తెలుసా? ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి క్రైస్తవులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క పూజని ఆపండి. ఏమయ్యా ఓ హిందువు, అర్థమవుతుందా? మెజార్టీగా ఉన్నాము, మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పేసి జబ్బలు తెలుసుకొని విర్రవీగుతా ఉంటారు కదా. పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? హిందువులు తమ యొక్క పండుగలు శ్రీరామనవమి ర్యాలీ చేయాలంటే అనుమతి ఉండదు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేయాలంటే అనుమతి ఉండదు. వినాయక చవితి మండపం నిర్వహించుకొని
పూజ చేసుకుందామంటే నవరాత్రులు మరి మండపాలకు అనుమతి ఉండదు. దుర్గామాత పూజ చేద్దామంటే దుర్గామాత మండపాలకు అనుమతి ఉండదు. ఇంతటి దయనీయటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు హిందువు కాలం వెళ్ళదీస్తా ఉన్నాడో అర్థమవుతా ఉందా? హిందువుల పండుగలు చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాల అనుమతులు కావాలా? మరి ఇతరుల పండుగలు జరిగేటప్పుడు కూడా మన పండుగలు చేసుకోవాలంటే వీరికి అనుమతి తీసుకొని చేసుకోవాలి. అది కూడా వారికి ఇబ్బంది లేకుంటే మనకు అనుమతిస్తారు. అంటే ఇతరులు పండుగలు చేసుకుంటే మనం పండుగలు చేసుకోకూడదా? ఇది ఏంటండి? ఇంత దౌర్భాగ్యమైన ఘోరమైన పరిస్థితిలో హిందూ సమాజం బతుకెళ్ళదీస్తూ ఉంది ఈరోజు. చూడండి మిత్రులారా, ఈరోజు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి డిస్టర్బ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే అయ్యప్ప పూజ చేస్తూ ఉన్నారో ఈ పూజని ఆపేయండి, ఆ మైక్ సెట్ని ఆపేయండి అని చెప్పేసి దేవాలయంలోకి వచ్చేసి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారంటే ఎంతటి దయనీయమైన స్థితి హిందువులలో ఉందో అర్థమవుతుంది. అక్కడ మరి మిత్రుడు రవీందర్ గౌడ్ గారు ఉన్నారు కాబట్టి తను మా పూజను మేము ఎందుకు ఆపాలి, మీరు ఈ దేవాలయంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పడానికి మీరెవరు, మీకేం అధికారం ఉంది, మీరు ఎలాంటి బెదిరింపులు దిగినా మేము పూజను ఆపే పరిస్థితి లేదు, మీకు ఆ హక్కు కూడా లేదు, మీరు ఎవరేం చేసినా మా పూజను మేము చేసి తీరుతామని చెప్పేసి గర్జించిన కారణంగా, పోలీసులను అడ్డుకున్న కారణంగా ఈరోజు అక్కడ కార్యక్రమం జరిగింది. అప్పటికి కూడా ఆ సర్పంచ్ కావచ్చు, మిగతా కొంతమంది పెద్దలు కూడా ఈ పండుగ ఎందుకు, వాళ్ళతో ఎందుకు మనకి వివాదం అని చెప్పేసి దీన్ని ఆపవేయాలన్న ఆలోచనలో పడ్డారు. కానీ రవీందర్ గౌడ్ గారు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఇది మా హక్కు, మేము 41 రోజులు నిష్టగా మాలధారణ చేసిన క్రమం లోపల మేము పడితో చేసుకొని తీరుతాము, ఆపడానికి మీరెవరు, ఆపే హక్కు మీకు లేదు, మేము ఇక్కడ పూజ చేసుకోవడానికి మీ యొక్క అనుమతి కావాలా, మీదెవరు ప్రశ్నించడానికి అని చెప్పేసి మాట్లాడిన క్రమం లోపల ఈరోజు ఆ యొక్క పూజ జరిగింది. అంటే అర్థం చేసుకోండి మిత్రులారా, ఏంటి పరిస్థితి అంటే అక్కడ ప్రశ్నించినటువంటి అలాంటి వ్యక్తి లేకపోతే అక్కడ పూజ ఆగిపోయేది కదా. అందుకోసమే మీ యొక్క ప్రాంతాల లోపల ఇలాంటి దౌర్జన్యాలు ఎవరు చేసినా మీరు ఖచ్చితంగా స్పందించాలి. హిందూ సమాజం కనుక స్పందించకపోతే, ప్రశ్నించకపోతే భవిష్యత్తు మాత్రం చాలా ప్రమాదంలో పడుతుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈరోజు హిందువులు ఏమి చేయాలన్నా స్వేచ్ఛ లేనటువంటి నరకమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వాల విషయం మీకు తెలుసున్నదేనా, మైనార్టీలకు ఎప్పుడూ బుజ్జగింపు ధోరణిని అవలంబిస్తూ వారి వంత పడినటువంటి రాజకీయ నాయకుల మీద హిందువులకు ఎలాగో నమ్మకం లేదు. ఎందుకంటే మెజారిటీ ఓట్లు వేసుకొని మైనార్టీ మద్దతు పలికినటువంటి వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటారో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మెజారిటీగా ఉన్నాము, మా పార్టీ ఇది, మా పార్టీలో ఎవరు హిందూ సమాజాన్ని ధర్మాన్ని కించపరిచినా మేము మాత్రం చప్పట్లు కొడతా ఉంటాం, మా నాయకులకు భజన చేస్తూ ఉంటామని మీరు అనుకుంటే చాలా 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 పొరపాటు. భవిష్యత్తు ఒక్కసారి గుర్తెరిగి మీరు జాగృతం కావాలి. అప్పుడు మాత్రమే ధర్మరక్షణ జరుగుతుంది, సనాతన ధర్మం నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ముందడుగేయాలి, ముందుకు రావాలి. ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి ధైర్యంతో ముందుకొచ్చి పోలీసులను అడ్డుకున్నటువంటి మిత్రుడు రవీందర్ గౌడ్ గారికి రాష్ట్రీయ శివాజీ సేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా అలా ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నించినప్పుడే సనాతన హిందూ ధర్మరక్షణ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి.